హాయ్ స్టూడెంట్స్, సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసిందని చెప్పిన తరువాత ఎవరైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ ఎస్జిఎస్ సైనిక్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్న వాళ్ళకి, హాస్టల్ లేదా డే స్కాలర్లో ఉండే వాళ్ళకి మేము ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాం. ఎగ్జామ్స్ కానీ ఏవైనా రన్ అవుతున్నాయి. ఆన్లైన్లో ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ చూడండి. మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్. ఈ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది బ్యాచెస్ వైజ్గా ఉంటాయి. అంటే ఎవరికైతే సిలబస్ కంప్లీట్ అయిపోయిందో పూర్తిగా వాళ్ళందరికీ కూడా ఈ టైం టేబుల్ అనేది వస్తుంది. మీరు ఏ బ్యాచ్లో ఉన్నారనేది దాని మీద ఈ మెగా గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది, అలాగే మెగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెగా గ్రాండ్ టెస్ట్. సో ఏంటి మెగా గ్రాండ్ టెస్ట్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ ఇప్పటికే చూడండి, ప్రాక్టీస్ టెస్ట్, ఓకే, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, అలాగే దాంతోపాటుగా నేను ఆల్రెడీ చెప్పాను డైలీ టెస్ట్ కూడా యాడ్ అయింది. ఆల్రెడీ దీని గురించి కూడా చెప్పాను. ఇప్పుడు సో మెగా గ్రాండ్ టెస్ట్. ఈ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మిగతా టెస్టులతో కనుక పోలిస్తే చూడండి, ఇక్కడ మెగా గ్రాండ్ టెస్ట్ టైం టేబుల్ ఉంది, అది చెప్పిన తర్వాత మీకు చెప్తాను. చూడండి, డేట్స్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 3 సో ఏ మెగా గ్రాండ్ టెస్ట్ జరిగింది అంటే ఆల్రెడీ జరిగింది మీకు. అలాగే సెప్టెంబర్ తర్వాత సెప్టెంబర్ 6 మెగా గ్రాండ్ టెస్ట్, అలాగే సెప్టెంబర్ 9th, సెప్టెంబర్ 12th, సెప్టెంబర్ 15th, సెప్టెంబర్ 18th, సెప్టెంబర్ 22nd, సెప్టెంబర్ 24th, సెప్టెంబర్ 27th, సెప్టెంబర్ 30th. సో ఇక్కడ వరకు ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ మంత్ కి మెగా గ్రాండ్ టెస్ట్ ఏంటంటే 10 మెగా గ్రాండ్స్. అంటే ఎవ్రీ 3 days కి ఒక మెగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ మెగా గ్రాండ్ టెస్ట్ ఏంటి? మెగా గ్రాండ్ టెస్ట్ ఏంటంటే ఓవరాల్ సిలబస్ పైన మీరు టోటల్ సిలబస్ అంతా చూసుకోవాల్సి ఉంటుంది. ద టఫెస్ట్ క్వశ్చన్స్, బాగా టఫ్గా ఉండే క్వశ్చన్స్ అనేటువంటివి నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, అలాగే జీకే, బాగా టఫ్గా ఉండే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీకు 300 మార్క్స్కి సో 200 మార్క్స్ వచ్చాయి అంటే చాలా గ్రేట్. మీరు ఎందుకు ఇలా చెప్తున్నానంటే క్వశ్చన్స్ చాలా టఫ్గా ఇస్తాను. ఎందుకు క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వాలి సార్ అని మీరు అడగొచ్చు. మనము ఏదైనా యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఎనిమిని చూసుకొని తనకంటే బలంగా మనం తయారవ్వాలి. అక్కడ ఎనిమి యూజ్ చేసేటువంటి వెపన్ కంటే మన దగ్గర ఇంకా వెపన్ బాగుండాలి. సేమ్ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తే ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మనకి ఎదురయ్యే క్వశ్చన్స్ కంటే ఇక్కడ మనం ప్రిపేర్ అయ్యే క్వశ్చన్స్ చాలా డెప్త్ ఉండాలి. అర్థమైందా? జాన్ 9th జరిగేటువంటి ఎగ్జామినేషన్, ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ కంటే ఇక్కడ ఉండే క్వశ్చన్స్ ఎక్కువ డెప్త్తో ఉంటే మనం ఆ క్వశ్చన్స్ని ఈజీగా ఫేస్ చేయగలం. 2021-22లో అదే జరిగింది. మనం ఎక్కువ డెప్త్తో ప్రిపేర్ అయ్యడం వల్ల అక్కడ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అది మెగా గ్రాండ్ టెస్ట్. ఇంకొక స్పెషల్ ఉంది మెగా గ్రాండ్ టెస్ట్లో. అది ఏంటంటే మీరు బిఫోర్ డే అయితే మీరు ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఈ ఎగ్జామ్ రాసేసిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ మెగా గ్రాండ్ టెస్ట్లో ఏవైతే మ్యాథ్స్లో 50 క్వశ్చన్స్ ఉంటాయో ఈ 50 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఒక వీడియో ఉంటుంది. ఎస్, మెగా గ్రాండ్ టెస్ట్ మీరు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మ్యాథ్స్, ఎస్పెషల్లీ మ్యాథ్స్ గురించి వస్తే కనుక ఈ మ్యాథ్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి మీరు ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్లో మీరు ఒక 40 క్వశ్చన్స్ బాగా చేశారు, 10 క్వశ్చన్స్ అనేవి రాంగ్ వచ్చాయి. అయితే ఇక్కడ నేను రాంగ్ వచ్చాయి కదా, ఎవరెవరికి ఏ రాంగ్స్ వచ్చాయో తెలియదు. కొంతమందికి 23rd క్వశ్చన్ రాంగ్ రావచ్చు, కొంతమందికి 1st క్వశ్చన్ రాంగ్ రావచ్చు, కొంతమందికి 43rd క్వశ్చన్ రాంగ్ రావచ్చు. అందువల్ల నేను ఏం చేస్తానంటే టోటల్ 50 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం, దీన్ని 50 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక రీజన్ ఉంది. అది ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ని 2 minutes, 3 minutes లేదా 10 minutesలో ఒక క్వశ్చన్ సాల్వ్ చేశారు. కానీ 1 minuteలో ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వీడియో ఇస్తాను. 1 minuteలో ఎలా చేయాలి అంటే మీరు మెగా గ్రాండ్, ఫర్ ఎగ్జాంపుల్ మెగా గ్రాండ్ టెస్ట్ 1 మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు, రాసేసారు. మీకు అంటే డిఫరెంట్గా ఉండే క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు, చాలాసేపు ఆలోచించారు. 10 minutes పట్టింది ఒక క్వశ్చన్కి. 10 minutes కాకుండా మీరు కనుక నా ఎక్స్ప్లెనేషన్ వీడియో చూశారు అనుకోండి, అంటే ఎగ్జామ్ రాసిన తర్వాతే ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే మెగా గ్రాండ్ టెస్ట్ 1 మీరు రాసేసిన తర్వాత సెషన్లో మీకు ఆ వీడియో క్లాస్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా?
సో అప్పుడు మీకు రియలైజ్ అవుతారు మీరు, ఓహో ఈ క్వశ్చన్ ఇలా చేయాలా. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా కన్ఫామ్గా 2 ఆప్షన్స్ అయితే ఆన్సర్ కాదు అని నేను ఎలా చెప్పగలుగుతాం, ఎలా మనం ఐడెంటిఫై చేయాలని నేను ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. అప్పుడు ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 2 ఆప్షన్స్లో ఎలా చేయాలనేది చెప్తాను. ఇంకొకటి, అసలు మనం పేపర్ పెన్ యూజ్ చేయకుండానే ఆప్షన్స్ బేస్ చేసుకొని మళ్ళీ ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా నేను మెగా కరెంట్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. అందువల్లనే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మెగా కరెంట్ టెస్ట్ ని మిస్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం అంటే కేవలం సిలబస్ ని తెలుసుకోవడం కాదు, టెస్ట్ సిరీస్ ని తెలుసుకోవాలి. టెస్ట్ లో ఎలా క్వశ్చన్ ని మనం సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి, స్మార్ట్ గా ఎలా చేయాలో తెలుసుకోవాలి, షార్ట్ టైంలో ఎలా చేయాలో తెలుసుకోవాలి. మనకు ఉన్న టైంలో 1 minute కి ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మన యాజ్ పర్ ద టైం టేబుల్ ప్రకారము మనం 1 minute లో 1 క్వశ్చన్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాను నేను. మరి అలా ఉండాలంటే ఎన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి కదా. అందువల్లనే మీకు ఎక్కడ కూడా లేని విధంగా ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి ఎగ్జామ్ని ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కానీ అంటే ఉండదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా వరకు నేను పేరెంట్స్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. కానీ ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ స్టూడెంట్స్ మీరు అయ్యి ఉంటే కనుక మీకు చాలా లక్కీ. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసేసారు, మీకు ఎన్నో మార్క్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 300కి మీకు 160, 180 వచ్చాయి, రిమైనింగ్ రాలేదు. ఎలా? లేదా మ్యాథ్స్ క్వశ్చన్స్ మీకు బాగా తెలుసు కానీ టైం తెలియక, టైం సరిపోక, టైము మీకు మేనేజ్ చేసుకోలేక మీరు రాయలేదు. కానీ అది ప్రాబ్లం ఏం లేదు, రాయలేకపోవడం అనే తప్పులు ఏమైనా ఉన్నాయి ఇక్కడే చేసేద్దాం, ఇక్కడే మిస్టేక్స్ చేయండి, ఏం పర్లేదు. కానీ ఆ మిస్టేక్స్ ఎలా చేశారో తెలుసుకోండి, ఫైనల్ ఎగ్జామ్స్లో మిస్టేక్స్ చేయరు. దీనివల్లనే 150/150 మనకి ఈ ఇయర్ వచ్చాయి. 150/150 మ్యాథ్స్లో రావడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, మీకు తెలుసా. సో మీరు కూడా ఈ మెగా కరెంట్ టెస్ట్ రాయడంతో పాటు మెగా కరెంట్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడాలి. అది కూడా నేను షార్ట్ కట్స్ ఎన్నో చెప్తాను, వేదిక్ మ్యాథ్స్ యూజ్ చేయడం చెప్తాను, షార్ట్ కట్స్ చెప్తాను, ఎలిమినేషన్ మెథడ్ చెప్తాను, ఆప్షన్ బేస్డ్ మెథడ్ చెప్తాను. ఇవన్నీ కూడా మెథడ్స్ వినాలి. మీకు ఒకవేళ ఆ క్వశ్చన్ చేసేసినా కానీ స్కిప్ చేయొద్దు వీడియోని. ఫర్ ఎగ్జాంపుల్ మెగా కరెంట్ టెస్ట్ 1 అయిపోయింది, అందులో మీకు 10 క్వశ్చన్స్ కంప్లీట్గా కరెక్టే వచ్చాయి. సో 10 క్వశ్చన్స్ నాకు వచ్చు కదా, కాబట్టి వీడియోని స్కిప్ చేస్తాను లేదా వీడియోని ఫార్వర్డ్ చేసేస్తాను అని మీరు చేయకూడదు. ఎందుకంటే ఆ 10 క్వశ్చన్స్ మీరు ఒకలా చేయొచ్చు, నేను ఒక షార్ట్ కట్లో చెప్పొచ్చు. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, ప్రతి ఫ్రెండ్ అవసరమే అన్నట్టుగా ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఎక్స్ప్లెనేషన్ నేను ఎలా చెప్పానో మీకు తెలిస్తే మీరు ఎగ్జామినేషన్ ఈజీవే తెలుస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఎల్సీఎం చాప్టర్ మనకు అయిపోయింది అనుకోండి, ఎల్సీఎంలో నేను బేసిక్ మోడల్లో చెప్తాను, షార్ట్ కట్స్ చెప్తాను. ఇక్కడ మాత్రం విత్ ఇన్ సెకండ్స్లో ఎలా చేయాలో చెప్తాను. నేను 10 సెకండ్స్లో కూడా ఆన్సర్ పిక్ చేయొచ్చు. అలాంటి సీక్రెట్స్ కూడా నేను ఈ మెగా కరెంట్ టెస్ట్లో ఉంచాను. అలాంటి సీక్రెట్స్ ఉన్నాయి కాబట్టే మీ ప్రీవియస్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్తో, అలాగే థర్డ్, ఫోర్త్ ర్యాంక్స్తో వచ్చారు ప్రతి ఒక్కళ్ళు. ఇంటెలిజెన్స్ కూడా ఈ మ్యాథమెటిక్స్ యూజ్ అవుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను ఫైనల్గా ఒక పాయింట్ చెప్తాను. మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ కొన్ని బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మిగతా బ్యాచెస్ త్వరలో స్టార్ట్ అవుతుంది. మెగా గ్రాండ్ టెస్ట్ రాయడం ఎంత ఇంపార్టెంటో మెగా గ్రాండ్ టెస్ట్కి వచ్చే ఎక్స్ప్లెనేషన్ చూడడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా మెగా గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడాలి, అవి నోట్ చేయాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? మరి మీరు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ రాయడంతో పాటు మార్క్స్ తక్కువ వచ్చాయని ఫీల్ అవ్వద్దు. మెగా గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పంపిస్తున్నాం, వీడియో చూడండి. ప్రతి ఒక్కటి కూడా మీరు మళ్ళీ సాల్వ్ చేయండి. బబ్లింగ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటి నుంచే మనం చాలా బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఇంకా 4 months టైం ఉంది. సో ఈ 4 months మనం బాగా ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఎయిమ్ని రీచ్ అవ్వచ్చు. మరి ఆల్ ద బెస్ట్ ఎవరీవన్, టేక్ కేర్ అండ్ బై.